ఈ చేవెళ్ళ ఫీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ లో ప్రత్యక్ష సాక్షి అదే బస్సులో జర్నీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? మార్నింగ్ టైం జరిగింది మేడం. ఇది తాండ్రు నుంచి హైదరాబాద్ కి పోతున్నాము. ఇది మిర్జాగూడ టర్నింగ్ కాడ అది టిప్పర్ చాలా ఓవర్ స్పీడ్ లా వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ కూడా మార్నింగ్ టైం లేకుండా కదా, బస్ కూడా కొంచెం ఉండే అది కూడా స్పీడ్, కానీ అది చాలా స్పీడ్ లో ఉందాక గురించి దాని గురించి అది కంట్రోల్ కాలేదు. టిప్పర్ సీదా బస్ లో జోరింది, వచ్చి లోపల వచ్చేసినట్ల అయింది. పురా చాలా ఘోరంగా జరిగింది అది. నేను లెఫ్ట్ సైడ్ లో ఉంటే మేడం, నా సెంటర్ లో ఉంటే జరా నొప్పి ఉంది. ఇది తగిలింది, రక్తం పోయింది. మార్నింగ్ చాలా పోయింది. रेड्डी साहब के हॉस्पिटल को जा रहे हैं, स्कैनिंग करा रहे हैं. చాలా మంది చనిపోయారండి. స్పాట్ పూరా కంకర్ మీద పడిపోయింది, ఊపిరి నడవక అయింది. అసలు ఏం జరిగిందో మీకు కూడా అర్థమై అంతా లేదు. చాలా టైం ఖతర్నాక్ ఉంది. వెనకాల ఉన్నవాడు సేవ్ అయ్యారా అండి? రోడ్లు కూడా కొంచెము పెద్దగా కూడా లేదు. ట్రాఫిక్ గురించి చూస్తే 4-వే ఉండాలి కంపల్సరీ. కొంతమంది సేవ్ అయ్యారండి వెనకాల ఉన్నవాళ్ళు. లెఫ్ట్ సైడ్ వాళ్ళు అయినారు, కానీ గాయాలు చాలా తగిలింది. అందరికి గాయాలు. 73 మెంబర్స్ ఉండే మేడం. ఫుల్ ఉండే పూరా బస్. ఓవర్లోడ్ ఏమన్నా ఉందా బస్? లేదు. కంకర్ ఓవర్లోడ్ ఉండే, ఫుల్ ఉండే. పూరా బస్సు నిండిపోయింది, బస్ లో జోరింది అంత పూరా కంకర్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.